సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఎన్నో భారీ అంచనాలతోటి రిలీజ్కి సిద్ధంగా ఉన్న అఖండ 2 మూవీని రిలీజ్ చేయొద్దు, నిలిపివేయాలి అంటూ మద్రాస్ హైకోర్టు ఒక తీర్పును వెలువరించడం జరిగింది. ఎందుకోసమని ఆ తీర్పును వెలువరించింది అనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఏదైతే అఖండ 2 బాలయ్య బాబు గారు యాక్ట్ చేసిన మూవీ విషయంలో ఆ మూవీని నిర్మించిన సంస్థ ఏదైతే ఉందో 14 రీల్స్ ప్లస్ అనే సంస్థ ఏదైతే హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి వారు 28 కోట్ల రూపాయలను బాకీ ఉంది, అది చెల్లించలేదు. అందుకోసం అని చెప్పేసి ఆ మూవీ రిలీజ్కి ముందే మా యొక్క అమౌంట్ అంతా కూడా క్లియర్ చేయాలి, లేని పక్షంలో ఈ మూవీని నిలిపివేయాలని చెప్పేసి వారు కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత మొత్తం పరిశీలించిన తర్వాత వీరికి ఎంత బకాయి ఉన్నారు, అదేవిధంగా ఎంతవరకు ఇప్పటివరకు వాళ్ళు అమౌంట్ ఇవ్వడం జరిగింది, ఇంకా అమౌంట్ ఎంత వారు ఇవ్వాల్సింది ఉంది అని చెప్పేసి అంటే వారు చెప్పిన దాని ప్రకారంగానే 28 కోట్ల రూపాయలు వీరికి పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ అమౌంట్ అంతా కూడా క్లియర్ చేసిన తర్వాతనే మూవీని రిలీజ్ చేయాలి అని చెప్పేసి కోర్టు అన్ని ఇటు 2 వాదనలు విన్న తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఏదైతే ఉందో దాని ప్రకారంగానే వాళ్ళు తీర్పు వెలువరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటేను, ఆ మూవీకి సంబంధించిన ఏదైతే సంస్థ ఉందో మూవీ తీసిన సంస్థ మనం చెప్పుకున్నట్టు 14 రీల్స్ ప్లస్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా దీని మీద ఎలాంటి స్పందన అనేది లేదు. అంటే కోర్టు నుంచి వెళ్ళి అంత పెద్ద తీర్పు వచ్చింది అంటే అఖండ 2 ఎంతో మందిని కూడా ఆ ఒక్క ఏదైతే మూవీకి సంబంధించిన ప్రోమో ఉందో అది ఎంత అట్రాక్టివ్గా ఉంది, అసలు ఆ మూవీలో ప్రతి ఒక్క సన్నివేశం కానీ ఎన్నో అంచనాలతోటి ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ మూవీని నిలిపివేయాలి అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో వీరు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే వారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు గనక కోర్టు యొక్క తీర్పును ఉల్లంఘించి గనక వారు అనుకున్న తేదీనే అఖండ 2 మూవీని రిలీజ్ చేస్తే వారిపైన కేసులు ఫైల్ అవుతాయి. దాంతోపాటు ఇంకా వారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన అవకాశం వస్తుంది, ఫైన్ కూడా విధిస్తారు కోర్టు. ఇకపోతే ఒకవేళ ఈ హైకోర్టులో ఎలాగో తీర్పు వెలువడింది కాబట్టి సుప్రీంకోర్టును అప్రోచ్ అవుదామని చెప్పేసి కనుక అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఖచ్చితంగా నిజంగానే వీరు ఎలాంటి బకాయిలు లేరు, అంటే వారికి ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన విషయం లేదు, దాంతోపాటు మేము అమౌంట్ అంతా కూడా ఇంతే మాట్లాడుకోవడం జరిగింది, లేదు అంటే ఇంకా మొత్తం క్లియర్ కట్గా కూడా వీరి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పుకున్న తర్వాత వీరు ఇక్కడ వేసిన కేసు ఫేక్ అని నిరూపించాలి, లేదు అంటే మేము బకాయిలు మేము ఈ టైం వరకు ఇస్తానన్నా కూడా కావాల్సుకొని మూవీని ఆపడం చేస్తున్నారని చెప్పేసి వారైనా ఖచ్చితంగా క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గనక అక్కడ ఎవరైతే ఈ మూవీ అఖండ 2 మూవీకి నిర్మించిన సంస్థ ఏదైతే ఉందో వారికి అనుకూలంగా గనక తీర్పు వస్తే అప్పుడు వారు అనుకున్న తేదీ ప్రకారంగా అఖండ 2 మూవీని ఆ ప్లేస్లో వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు, లేని పక్షంలో దాన్ని హోల్డ్ చేయాలి. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కనుక సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది అనుకోండి, ఎప్పుడైతే మూవీ రిలీజ్ ఉందో ఆ తేదీకి ముందుగానే ఖచ్చితంగా ఈ సంస్థ ఏదైతే ఉందో హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి ఖచ్చితంగా వాళ్ళు 28 కోట్ల రూపాయలను క్లియర్ చేసుకున్న తర్వాతనే వారు మూవీ రిలీజ్ చేసుకోవాలి. అది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, మేము ఆల్రెడీ డబ్బులు క్లియర్ చేశాము, మేము ఎలాంటి బకాయిలు లేదు, ఇదిగోండి వాళ్ళకు మేము ఈ ప్రకారంగా మేము డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పేసి వారికి ఒకటి రాసేసుకొని మొత్తం అంతా క్లియర్ చేసుకొని కోర్టుకు వచ్చేసి ఇద్దరు కూడా మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత కోర్టు ఓకే అంటేనే మూవీ రిలీజ్ చేసుకోవడానికి ఉంటుంది, లేని పక్షంలో అది హోల్డ్ అయ్యే ఉండే అవకాశాలే ఉంటాయి. కాబట్టి ఏదేమైనా సరే కానీ ఇప్పటివరకు అయితే ఏదైతే 14 రీల్స్ ప్లస్ వాళ్ళు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపైన ఎలాంటి స్పందన రాబోతుంది, అదే వారు అనుకున్న రోజునే అఖండ 2 రిలీజ్ అవుతుందా లేదా అనేది అక్కడ ఉన్న వారికి మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఏదేమైనా సరే కానీ అనుకున్న తేదీన అఖండ 2 రిలీజ్ కావాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.